హలో ఎవ్రీవన్. నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం థెర్మోకపుల్ కన్వర్టర్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇన్స్ట్రుమెంటేషన్ టూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తరువాత రైట్ సైడ్‌న మనకి పైన సెర్చ్ ఐకాన్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి అందులో థెర్మోకపుల్ కన్వర్టర్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. తరువాత మనం థెర్మోకపుల్ కన్వర్టర్‌ని ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ క్లిక్ చేయండి దీని మీద. ఇప్పుడు పేజ్ స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి వెళ్తే అక్కడ మనకి థెర్మోకపుల్ కన్వర్టర్ అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఈ అప్లికేషన్ ఏంటంటే మనం థెర్మోకపుల్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మిల్లీవోల్ట్స్ అవుట్‌పుట్ ఉంది. ముందుగా థెర్మోకపుల్ గురించి మాట్లాడుకుంటే గనక థెర్మోకపుల్ అనేది ఒక టెంపరేచర్ సెన్సార్. మనం ఇండస్ట్రీస్‌లో టెంపరేచర్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ థెర్మోకపుల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. దాన్నే మనం ఇక్కడ చూస్తే టైప్ ఏ, టైప్ బి, ఆర్, ఎస్, టి ఈ విధంగా పిలుస్తూ ఉంటాం. ఆ థెర్మోకపుల్‌లో వాడిన మెటీరియల్‌ని బట్టి, దాని యొక్క ప్రాపర్టీస్‌ని బట్టి ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టైప్ ఏ థెర్మోకపుల్ ఉంది. ఈ టైప్ ఏ థెర్మోకపుల్ అనేది మీరు మీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరున్న టైప్ ఏ థెర్మోకపుల్ యొక్క అవుట్‌పుట్ వచ్చి మీకు 5 మిల్లీవోల్ట్స్ వచ్చింది. థెర్మోకపుల్ అనేది టెంపరేచర్ మెజర్ చేసి అవుట్‌పుట్ అనేది మిల్లీవోల్ట్స్‌లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో, మీ దగ్గర 5 వోల్ట్స్ 5 మిల్లీవోల్ట్స్ యొక్క వాల్యూ ఉంది. మీరు టెంపరేచర్ అనేది మీరు చెక్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మీరు ఈ యొక్క టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నేనిక్కడ 5 మిల్లీవోల్ట్ ఎంటర్ చేసి 5 ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కాలిక్యులేట్ అనేది కొడితే గనక మనకి ఇక్కడ మీరు చూస్తే టెంపరేచర్ వాల్యూ అనేది వచ్చింది. ఎంతుంది టెంపరేచర్? 121.95 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే. ఆ విధంగా ఇక్కడ మీరు వాల్యూ ఎంటర్ చేసి కాలిక్యులేట్ బటన్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన టెంపరేచర్ మెజర్‌మెంట్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. చూసారా? ఇక్కడ టెంపరేచర్ 602.22 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత? మీకు 25 మిల్లీవోల్ట్స్ యొక్క అవుట్‌పుట్ యొక్క రిలవెంట్ టెంపరేచర్ వచ్చి 602. ఈ విధంగా మీరిక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 250 ఎంటర్ చేశాను కాలిక్యులేట్. చూడండి మనకిప్పుడు ఎర్రర్ వచ్చింది. ఔట్ ఆఫ్ రేంజ్. గుర్తుంచుకోండి ఏ థెర్మోకపుల్ అయినా సరే, ఎటువంటి ఎలిమెంట్ అయినా సరే, దాని యొక్క స్పెసిఫిక్ మెజర్‌మెంట్ రేంజ్ అనేది ఉందన్నమాట. టెంపరేచర్ మెజర్‌మెంట్ రేంజ్. అదేవిధంగా దానికి ఈక్వలెంట్ అవుట్‌పుట్ వచ్చే మిల్లీవోల్ట్స్‌లో కూడా అది కూడా ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఆ లిమిట్స్‌లోనే ఆ థెర్మోకపుల్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే టైప్ కేకి రేంజ్ వచ్చి అవుట్‌పుట్ యొక్క రేంజ్ -5.8 నుంచి 54.88 మిల్లీవోల్ట్ వరకు అది మనకు జనరేట్ చేస్తుంది. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపరేచర్ ఇన్పుట్ ఇచ్చి ఓకే. అవుట్‌పుట్ మిల్లీవోల్ట్స్ కావాలనుకోండి. అంటే రివర్స్‌లో కావాలనుకోండి. అప్పుడు కూడా ఈ యొక్క టూల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చూద్దామా? మీరు ఇక్కడ మోడ్‌లోకి వెళ్తే గనక ఇక్కడ 2 ఆప్షన్‌లు ఉంటాయి. ఒకటి మిల్లీవోల్ట్ నుంచి టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్‌కి కన్వర్షన్. రెండోదేంటంటే డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్‌పుట్ మిల్లీవోల్ట్స్ అనేది ఇస్తుందన్నమాట. నేనిప్పుడు సెకండ్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 300 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. ఈ 300 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర మన యొక్క ఒరిజినల్‌గా థెర్మోకపుల్ అవుట్‌పుట్ ఎంత ఉండాలి? టైప్ కేకి. మీరు కాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూసారా వోల్టేజ్ వచ్చి 12.20 మిల్లీవోల్ట్ ఉంటది. మీరిలాగా మీ థెర్మోకపుల్ యొక్క హెల్తీనెస్ చెక్ చేసినప్పుడు గాని, పని చేస్తుందా? పని చేయట్లేదా? పర్ఫెక్ట్‌గా ఉందా? ఏమైనా కొంచెం డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది చూద్దాం అనుకున్నప్పుడు క్రాస్ చెక్ చేద్దాం అనుకున్నా, లేదా వాలిడేట్ చేద్దాం అనుకున్నా,
మీరు ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా చూడండి, నేను 1000 డిగ్రీస్ ఇస్తాను. క్యాలిక్యులేట్. ఈక్వివలెంట్ అవుట్‌పుట్ ఎంత? మిల్లీ వోల్టేజ్ 41.27. సో, మీరెప్పుడైనా సరే మీరు థెర్మోకపుల్‌ని టెస్టింగ్ చేస్తున్నా, ట్రబుల్ షూటింగ్ చేస్తున్నా, థెర్మోకపుల్ చూపించే వాల్యూ రైటా? రాంగా? మీకు క్రాస్ చెక్ చేయడానికి ఏదైనా రిఫరెన్స్ కావాలంటే గనక మనం జనరల్‌గా థెర్మోకపుల్ టేబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. లేదా సింపుల్‌గా ఉండాలంటే ఈ కన్వర్టర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు వేరే టైప్ సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఎస్. నేను మిల్లీ వోల్ట్‌లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ మోడ్ మిల్లీ వోల్ట్ నుంచి టెంపరేచర్. సో, నేను 20 ఎంటర్ చేశాను. 20.754. ఓకే. కాలిక్యులేట్. ఔట్ ఆఫ్ రేంజ్. సో, 15.5225. ఓకే. కాలిక్యులేట్. టెంపరేచర్ అంతా ఈక్వలెంట్ 1472.48 డిగ్రీ సెంటీగ్రేడ్. గుర్తుంచుకోండి, ఈ మిల్లీ వోల్ట్ రేంజ్ అనేది ఆ రెస్పెక్టివ్ థెర్మోకపుల్ యొక్క మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? అన్ని థెర్మోకపుల్స్ ఒకటే రేంజ్‌లో మనకి అవుట్‌పుట్ మిల్లీ వోల్ట్స్ అనేది జనరేట్ చేయవు. ప్రతి థెర్మోకపుల్‌కి దాని యొక్క స్పెసిఫిక్ టెంపరేచర్ మెజర్‌మెంట్ రేంజ్ ఉంటుంది. అదేవిధంగా దాని కింద ఈక్వలెంట్ మిల్లీ వోల్ట్స్ రేంజ్ కూడా ఉంటుంది. ఈ థెర్మోకపుల్ కన్వర్టర్ సంబంధించిన లింక్ ఉంది కదా! ఈ లింక్‌ని నేను కామెంట్ సెక్షన్‌లో నేను షేర్ చేస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేయండి. మీకు వేరే కన్వర్టర్స్ ఏమైనా కావాలంటే గనక కామెంట్ చేయండి. అవి ప్రిపేర్ చేసి మన వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పేజెస్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.